వెల్కమ్ బ్యాక్. అసలు ఈరోజు ఇలా జరుగుతుందని అయితే కళ్ళ కూడా అనుకోలేదు. అసలు ఏం జరిగిందంటే మీరు ఈ వీడియో ఫుల్గా అయితే చూడాలి. ఇప్పుడే మనం ఎక్స్టర్నల్ రాసేసి అయితే బయటకు వచ్చేసాం. ఎక్స్టర్నల్ అయితే ఈ రోజుతో సెలవు అయిపోయింది మామ. తలనొప్పుల నుంచి అయితే బయటకు వచ్చేసాం అనే లోపు ఎల్లుండి నుంచి సెమ్ అయితే స్టార్ట్ అయిపోతుంది. ఇంక జేబులో బయటకు వెళ్దామని చూస్తుంటే డబ్బులు లేవు. ఇంక ఇంటికి కూడా ఎలా వెళ్ళాలో అర్థం కావట్లేదు. అందుకనే మన ప్రమోద్ సింగ్ అయితే ఒక ఐడియా అయితే చెప్పాడు. అదే లారీ లాపుదాం అన్నాడు. ఇంక ఫ్రెండ్షిప్ గురించి తెలిసిందేగా, ఎవడ ఐడియా ఇస్తే వాడినే బలిపశువు చేసేస్తాం. యాజ్ యూజువల్గా ప్రమోద్ గడే బలిపశువు. నా బతుకే తన బతుకు అనుకున్నాడు, నా భవిష్యత్తే తన భవిష్యత్తు అనుకున్నాడే తప్ప తనకంటూ అజయ్ గడ్ అయితే నేను అన్నాను, నేను ఆపుతానని అయితే ముందుకు వచ్చాడు. ఏం ఈ పనుల్లో కనిపించలేదు. పైగా ఫిజికల్ గానీ మెంటల్ గానీ అజయ్కి లారీ ఆపడంలో బాగా ఎక్స్పీరియన్స్ ఉందనుకుంటా. పాపం చెయ్యత్తంగానే లారీ ఆపేసి ఆపక ఒక లారీ ఆపితే ఎక్కకుండా అయితే చిన్నపిల్లలు కొట్టుకున్నట్టు కొట్టుకుంటున్నారు. ఇద్దరు నేను ఎత్తి మీద ఒకటి బీకి లోపలికి అయితే ఎక్కించాను. ఇంకా లారీ బాబాయ్ అయితే ఫుల్ జోష్ మీద ఉన్నాడు. అన్నట్టు చెప్పడం మర్చిపోయామా, ఈ మధ్య కొంచెం కంటెంట్ తగ్గింది. ఇక్కడ నుంచి గట్టి కంబ్యాక్ ఇస్తాను, మీరే చూస్తారుగా. నా పని అయిపోయింది అనుకున్నారా?